మనం బలవంతంగా వెనక్కి అనుకొని క్లీన్ చేసుకోవాలనుకున్నా, లేకుంటే బలవంతంగా ఇంటర్‌కోర్స్ చేసినా గానీ, విపరీతమైన మంట, నొప్పి, జిలబెట్టినట్టుగా ఉండడము, నలిపేయడము, ఒక రకమైన ఫౌల్ స్మెల్ రావడము, ఎర్రగా అయిపోవడము చర్మం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. దీన్నే బెలనైటిస్ అంటాం. అయితే ఎప్పుడైతే ఈ చర్మం ఒకటే ఇన్వాల్వ్‌మెంట్ కాకుండా మెల్లగా అంగానికి గూడా పాకితే, అంగానికి కూడా ట్రాన్స్‌ఫర్ అయితే, అంగానికి కూడా అతుక్కుంటే దాన్ని బెలనోపాస్థైటిస్ అంటాం. సో, బెలనైటిస్ తర్వాత వచ్చే కండిషనే బెలనోపాస్థైటిస్. మనం కనుక బెలనైటిస్ అప్పుడే మనం సరిగ్గా చూసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే కనుక అది బెలనోపాస్థైటిస్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో, బెలనోపాస్థైటిస్గా కన్వర్ట్ అయితే సర్జరీ కొంచెం టఫ్ ఉంటుంది అండ్ చూడడానికి కాస్మెటిక్ రిజల్ట్స్ కూడా సరిగ్గా రావు. ఎందుకంటే చర్మం అంతా అతుక్కొని ఉంటుంది. అతుకులంతా తీసుకుంటూ లోపలికి వెళ్ళాలి. సో, ఎవరికైనా కనుక డయాబెటీస్ ఉంది అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీకు బెలనైటిస్ ఉందా లేదా. ఒకవేళ ఉన్నా లేకపోయినా ప్రికాషనరీ మెథడ్గా ఎనీ డయాబెటిక్ పేషెంట్ ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, డయాబెటీస్ ఉంది అని తెలియగానే మనం ఇమ్మీడియట్గా సర్కంసిషన్ సర్జరీ చేయించుకోవాలంటే సుంతి ఆపరేషన్, ఖత్నా అంటాం కదా, అది చేయించుకోవడం 100% ఉత్తమం.